తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగడమే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక త్రిబుల్ ఆర్తో పాన్ ఇండియా రేంజ్లో తన సత్తా ఏంటో చూపించుకున్నారు. దాంతో ఒక్కసారిగా ఇండియాలోనే రామ్ చరణ్ నెంబర్ 1 హీరోగా పేరు సంపాదించుకున్నారు. ఇక దాంతో సౌత్ నార్త్ అనే తేడా లేకుండా చాలామంది దర్శకులు రామ్ చరణ్తో సినిమా చేయడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. కానీ ప్రస్తుతం రామ్ చరణ్ ఉన్న బిజీ వల్ల ఎవరి కథలు వినడం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ దర్శకుల కథలు మాత్రం వినడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఎందుకంటే వాళ్ళు మనతో సినిమాలు చేయడం కంటే మన ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే రీసెంట్గా ప్రభాస్తో చేసిన ఆదిపురుష్ సినిమాతో ఓం రావత్ ప్రభాస్ ఇమేజ్ని ఎంతలా డ్యామేజ్ చేశాడో మనకు తెలిసిందే. కాబట్టి బాలీవుడ్ దర్శకులను చాలా వరకు దూరం పెడితేనే మంచిదని రామ్ చరణ్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఆయన బుచ్చిబాబుతో మరో కొత్త ప్రాజెక్ట్ని తొందరలోనే సెట్స్ మీదకి తీసుకువెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక గేమ్ చేంజర్ సినిమాని ఈ సంవత్సరం రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు. ఇక మొత్తానికైతే ప్రస్తుతం రామ్ చరణ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోగా ఉండటం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.